హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు లావణ్య అండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నిన్నటి కంటిన్యూ వ్లాగ్ అండి. నిన్న సాయంత్రము మా మమ్మీ వంటికి వెళ్ళి వచ్చానని చెప్పాను కదా, అక్కడ ఏమేమి తెచ్చుకున్నా చూపిస్తూ చూడండి. కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కాదు నిమ్మకాయలు, కొన్ని పూలు అయితే తెచ్చుకున్నానండి. అల్లం కూడా పంపించింది, చాయలు వేసుకో బిడ్డ అని. అంటే ఇంత కొంచెం అనుకోకండి, ఎంత ఉందో అంతే పంపిస్తారు కదా. నాకు ఇక ఇవి కూడా వద్దు వద్దు అన్న కానీ ఇంకా నాకు ఉట్ట చేతితో పంపించారండి, ఏదన్నా ఒకటి ఇచ్చేతో పంపిస్తారు. నిమ్మకాయలు అయితే బాగానే పంపించింది. అవి కొంచెం సరిగ్గా లేవండి, కాకపోతే వాటిని జ్యూస్ అయితే బాగుందండి. జ్యూస్ తీసి పక్కకు పెట్టుకున్న, మిగిలిన వాటితోటి పూజ తోముతాం కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు అని పక్కకు పెట్టేసినండి. ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని, టమాటాలు కొన్ని, చిక్కుడుకాయలు కొన్ని అయితే సపరేట్ చేసి పెట్టినండి. ఇవాళ చిక్కుడుకాయ కర్రీ చేస్తా, బాగా సరిపోతుంది. అవి ఉన్నాయి కదా, అవి అయితే టమాటా పచ్చడి చేసినండి ఉడకబెట్టి, చాలా బాగా వచ్చింది టేస్ట్. మీకు టమాటా పచ్చడి డీటెయిల్గా కావాలంటే షార్ట్ వీడియోలో ఉంది, చూడండి. మంచిగా ఉందండి టేస్ట్ అయితే. ఇక్కడనైతే అక్కడ అవన్నీ సెట్ చేసి నల్లొచ్చిపోయాక ఫ్రెష్ అప్ అయ్యి, అంటే బ్రష్ చేసుకొని లోపలికి వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నానండి. ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు, ఫీవర్ వచ్చింది. నీకు నాకు వంట చేసే పని ఏం లేదండి. ఇంకా సరే కొంచెం మెల్లగానే చేసుకోవచ్చు కదా, ఇక మధ్యాహ్నం వరకల్లా వంట చేయొచ్చని నేనైతే కొంచెం టీ పెట్టుకొని అక్కడ చిక్కుడుగా ఉందిగా, చిక్కుడుగా అయితే ఉలుద్దాం అనుకుంటున్నాండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత వంట చేస్తానండి. లేసుడితోనే నేను ఫస్ట్ పూజ అట్లా ఏం చేయనండి. ఫస్ట్ ఇంట్లో పని అంతా అయిపోయాక, బోళ్ళు బట్టలు అన్నీ నీట్గా అయిన తర్వాతనే నేను పూజ చేసి వంట చేస్తానండి. పొద్దునైతే కొంచెం మెల్లగానే లేజీగానే ఉంటాను నేను. లేచి ఫస్ట్ నీళ్ళు పట్టుకొని బోళ్ళు తోమిన తర్వాత బట్టలు నానబెట్టుకుంటానండి. నానబెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి చాయ్ తాగిన తర్వాత వంటకి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకుంటానండి. చుంచేయడం, కొయ్యటం అలాంటివి. ఇక్కడ చక్కెర చపాతి అయితే వేసుకొని, టీ పొద్దున అల్లం అయితే వేసుకోనండి. నేను అల్లం టీ తాగాలంటే మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్న తాగుతా, లేకపోతే హెడేక్ ఉంటే పొద్దున్నే అల్లం తాగొద్దంటండి. కొంచెం బాగా నాకైతే కొంచెం అల్సర్ లాగా అవుతుందండి, అందుకే. ఇంకా ఫ్రెండ్స్, మీరు నిన్నటి వీడియో ఎవరు చూడలేదండి. నేను నిన్నటి వీడియో ఎప్పుడైనా సాయంత్రం పెడతా, కానీ ఈరోజు మార్నింగ్ 9కే పెట్టానండి. నిన్న ఎవరైనా చూడకుంటే లాంగ్ వీడియో ఉంది, చూసేయండి. టమాటా పచ్చడి ఎలా చేయాలో కూడా షార్ట్ వీడియో ఉంది, చూడండి. ఇక్కడ బోర్లు అయితే దోమినండి. కొంచెం అయిన తర్వాత ఇక వాళ్ళు పోయిన తర్వాత నేనైతే ఇక్కడ నల్లు వచ్చిందని నీళ్ళు మొత్తం పట్టుకున్నాము. బట్టలు అయితే నానబెట్టుకున్నా, డ్రమ్ములు కూడా నింపుకున్నాండి. ఒక్కరోజు పట్టకుంటే ఇక మస్తు ఇబ్బంది అయింది. మొన్న అయితే ఒకరోజు రాలేదు. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చుంచి పక్కకు పెట్టుకో, ఒక పావు కిలో వచ్చినాయండి. అసలు ఇక తర్వాత చుంచి పక్కకు పెట్టుకొని వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినండి. కిందికి వెళ్ళేసి కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుందాం, అక్కడ మందార పూలు పూసినాయి కదా. ఇక ఆంటీ వాళ్ళు పూజ చేయట్లేదండి, లేరు వాళ్ళు. నేనే దింపుకుంటున్నా. నా దగ్గర ఉన్నాయి కదా ఇంతకుముందు చామంతి పూలు, గులాబీ పూలు చూపించినాయి, కానీ అవి అయితే రేపటికి ఈరోజు ముట్టిస్తానండి. అవి రేపటికి అయితే అని నేనైతే ఇప్పుడు ఉన్నాయి అయితే నేను తెంపుకుందామని అయితే తెంపుకున్నానండి. ఇక ఆంటీ వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏమనరండి, తెంపుకోమంటారు. కానీ వాళ్ళు కూడా పూజ చేస్తారని నేను ఎక్కువ తెంపను, బాగా పూస్తేనే నాకు తెచ్చిస్తారు. ఇక్కడ ఒక 5-6 పూలు వచ్చినాయండి అంతే. చామంతి పూలు, ఒక గులాబీ పూలు పెట్టుకొని మందార పూలు కూడా పెట్టినండి దేవునికి. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. అక్కడ లక్ష్మీదేవి దగ్గర పెట్టినండి ఒకటి. అక్కడ పెద్ద దేవునికి ఏమో రెడ్ కలర్ది పెట్టినండి. తర్వాత సైడ్కి కూడా ఇంకొక 2 దేవుళ్ళు ఉన్నాయండి. అక్కడ కూడా మంచిగా గులాబీ పూలు అయితే పెట్టుకున్నా నిండుగా. అసలు ఎన్ని రోజులు అవుతుందండి నాకు పువ్వులు లేక. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళక, నాకు వాళ్ళ ఇంటి పక్కన మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన పూలు వెళ్తారండి. నేను పోతే నాకు ఎప్పుడైనా పూలు ఇస్తారు. నేను షాప్కి పోయి వచ్చేసరికి లేట్ అవుతుందని వెళ్ళట్లేదండి. ఈ మధ్యలో పువ్వులు నాకు మస్తు ఇబ్బంది అయింది. అన్నీ మంచిగా తెచ్చుకున్న రోజు ముట్టియచ్చని. బోళ్ళు చూసిరండి, అసలు ఎన్ని బోళ్ళు పడ్డాయి అంటే, అవన్నీ నైట్ నిన్న మధ్యాహ్నం దోమలేదండి. నేను షాప్కి వెళ్ళి చీకటి అయింది, సగం మొత్తం బట్టలు విండేసిన. పూజ అయిపోయిన తర్వాత కొంచెం టీ ఉండేనండి, పొద్దున పెట్టింది. అది కొంచెం ఉంటే వేడి చేసుకుంటున్నా. చిక్కుడుకాయ కూర కొంచెమే ఉంది కదా, ఒక ఉల్లిగడ్డ కోసి వట్టిగా ఫ్రై చేసినండి అంతే. టమాటా కూడా వేయలేదు. తర్వాత నేను ఉడకబెట్టి టమాటా పచ్చడి అయితే చేసినండి. నేను మీకు అది మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసి వేసినండి. ఎంత బాగుంది. ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాం ముందుగానే.
ఇక్కడ అసలు నిజంగా అండి నాకైతే ఇవాళ కొంచెం ఒక సీన్ చూస్తే నాకు మస్తు బాధ అనిపించిందండి. అందరూ మంచిగా తయారయ్యి వాళ్ళ వాళ్ళ ఊర్లలోకి ఇప్పుడు సంక్రాంతి ముందు బోనాలు చేసుకుంటారు కదా, అందరు ఊర్లలోకి పోతురండి. మాకు ఎవ్వరు లేరండి పిలిచేటోళ్ళు. నాకు ఉన్నదే మా మమ్మీ వాళ్ళ ఒక్కరు. మా మమ్మీ వాళ్ళు కూడా మాకు లోకలేనండి, నాకు ఇంటి దగ్గరనే ఉంటారు. ఎప్పుడైనా పోతే పొద్దున పోయి సాయంత్రం వస్తా, అంతేగాని అక్కడ పోయి ఉండడం ఎప్పుడు ఉండేనండి. ఇంకా లోకల్ ఉంటే అంత ఉండబుద్ధి కాదండి మనకు. వేరే ఊరు అయితే నాకు అట్లా బాగా ఇష్టం అండి. నేను మంచిగా బ్యాగు చదువుకొని పిల్లలను పట్టుకొని ఊరికి వెళ్ళాలి. ఎదురుగా మా అమ్మ వాళ్ళు వచ్చి అయ్యో వచ్చిన బిడ్డ అని నన్ను ఇట్లా వేరే ఊరి నుంచి వస్తే అట్లా అది వేరే ఉంటుంది కదా, వాళ్ళు ఎదురు చూడాలి మన కోసం, మనం కూడా ఎదురు ప్రేమగా. నేను రోజు పోతూనే ఉంటాను పొద్దున సాయంత్రం మధ్యాహ్నం షాప్కి వెళ్ళేటప్పుడు అలా మా ఇంటి ముందరికి వెళ్ళి వస్తా. ఇక నాకు అంత అట్లా అనిపించదండి. ఇక మాకు ఎవ్వరు లేరండి, పిలిచే వాళ్ళు ఎవ్వరు లేరు, ఉన్నా కూడా లేనట్టే అండి మాకైతే. ఒక మా మమ్మీ వాళ్ళు మా చెల్లె వాళ్ళు అంతే. మా చెల్లె వాళ్ళు కరీంనగర్లో ఉంటారండి. ఎప్పుడైనా పోతే అక్కడ వ్లాగ్ తీస్తా. ఈ మధ్యలో బర్త్డే ఉంది, బర్త్డేకి వెళ్తే అక్కడ తీస్తా, అంతేనండి. ఒక 2 ఇల్లులు నాకున్నది, 2 చుట్టాలు. ఆ 2 ఇంటికే నేను వెళ్తానండి ఎప్పుడైనా. చూసిరు కదండి, పౌడర్ ఒక స్పూన్ వేసుకొని ఇంకా కొంచెం ఆఫ్ వేసుకున్నా. చుట్టాలు లేరు అంటే ఉన్నోళ్ళు అయితే ఉన్నట్టండి, మేము లేనోళ్ళం కాబట్టి మాకు లేరు అంతే. అన్నీ బాగుంటే మళ్ళీ వస్తారు వాళ్ళు, కానీ అప్పుడు వచ్చినా మాకు వద్దండి. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో తెలిసింది నాకు అందరూ ఎలాంటి వాళ్ళని మాకు అందరికి తెలిసిందండి. అందుకే నాకు ఒక్కోసారి మనకు కష్టం వస్తే కూడా అది మంచిదేనండి. ఎప్పుడైనా సరే ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు వచ్చేమని అడుగుతారేమో అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు మాట్లాడతారు చూడండి, అది మనకు అర్థమవుతుంది. అది ఉట్టిదని, ఉట్టి ప్రేమ అని. నాకు ఇచ్చినా కూడా తీసుకోండి, నాకు ఇష్టమే ఉండదు. ఒకరి మీద ఒకరి దగ్గర ఏదో అడుగుతాను నేను. అసలు నేను అట్లా ఎంత ఉపాసం ఉన్నా మంచిదని ఆ రోజు మొత్తం, కానీ ఒకరి దగ్గర నేను ఒకటి ఏది అడగనండి. ముఖ్యంగా చుట్టాలను నా తరపున నేను అడుగుతా కావచ్చు మా మమ్మీ వాళ్ళని తప్ప, వేరే వాళ్ళ తరపున నేను రూపాయి కూడా ఆశించను. వాళ్ళు ఇచ్చినా కూడా నాకు వద్దండి. నాకు అంత అట్లా ఉంటుంది బాగా. అసలు నాకు ఇక అంత మంచిగా ఉంటానో కోపం వస్తే అంత చెడ్డదాన్ని అయిపోతాండి నేను. ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయిందండి రెడీగా. ఇలా షాప్కి వెళ్ళేది లేదు కాబట్టి కొంచెం మెల్లగానే. ఇవి నిన్న వేసిన బట్టలు అండి, అసలు చలికైతే ఆడుతూనే లేవు. ఇప్పుడైతే ఇంత ముందుకు పొద్దున వేసి సాయంత్రం మంచిగా షాప్కి వచ్చి తీసి మొత్తం పెట్టుకునేదండి. ఇప్పుడు అట్లా ఆడతలేవు కాబట్టి నేను మళ్ళీ విండినప్పుడే తీసి మళ్ళీ అవి వేసి మళ్ళీ ఇవి తీస్తున్నానండి. అప్పటిదాకా ఇక ఆడుతూనే ఉన్నాయి. మరి లేకుంటే అస్సలు పచ్చిగా ఉంటున్నాయి. ఇంట్లో వేస్తే కూడా ఆడతలేవండి. అట్లా ఎంతైనా బట్టలు ఎండకి ఎండినట్టుగా ఉండేయండి. ఎండాకాలం మాకు కొంచెం వేడి అనిపిస్తుంది, కానీ మంచి ఎక్కడ వస్తువులు అక్కడ, ఎక్కడ పని అక్కడ అయిపోతుందండి. నాకు ఒక్కోసారి చలికాలం ఇష్టం అనిపిస్తుంది, కొంచెం పని సరిగ్గా కానప్పుడు ఎండాకాలం కావాలనిపిస్తుంది అండి. మీరు కూడా అంతేనా? ఈరోజు సంకట చతుర్థి కదా, నేను ఎప్పుడైనా పూజ చేస్తానండి. మధ్యలో ఒకసారి ఆపేసిన, మళ్ళీ ఒకసారి కొత్తగా పడదామంటే ఇప్పుడు కొత్తగా పట్టోళ్ళు చేయొద్దట అండి. ఇక్కడైతే దోశకు పెట్టిన, రేపు మార్నింగ్ దోశ అండి టిఫిన్ వీడియోలో చూపిస్తా. దోశ పోసేది కూడా నేను ఎట్లా చేసుకుంటా అనేది. దోశకైతే నానబెట్టినా అండి. నానబెట్టిన తర్వాత ఇంకా మేము మధ్యాహ్నం తిన్న బోలు ఉన్నాయి కదా, గ్యాస్ మొత్తం దోశ బోలు మొత్తం బయట వేసుకుని మళ్ళీ ఒకసారి దోమినండి. అక్కడ బోలు దొంగ కూడా మొత్తం కడిగేసినాం. కడిగిన తర్వాత ఇంకా బట్టలు ఒకసారి చూసి ఎండ ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు వచ్చిందండి ఎండ. ఈ ఎండకి ఇవాళ తొందరనే ఆరిపోయినాయండి. ఇక సాయంత్రమే తీసేద్దాం అనుకున్నా, కానీ ఇంకొక కొద్దిగా ఎండ ఉంది కదా ఉండని అని ఉంచినండి బట్టలను అయితే. ఇక తర్వాత ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొంచెం ఒక్కసారి నీట్గా ఊడవలేదులే అండి, చేయిపుతో పట్టు అయితే ఊడవను నేను. సాయంత్రం పూట నీట్గానే ఉంటుంది, దీపాలు ఉన్నాయి ఇంకానే. ఇక కాసేపు పడుకుందాం అనుకున్నాండి. ఈరోజు కొంచెం హెడేక్ ఉంది కదా, మా పాపకు కూడా ఫీవర్ వచ్చింది, తను కూడా వండుకుంది. నేను కూడా టీవీ ఏం చూడలేదండి, న్యూట్లో పెట్టుకున్నా కానీ చూడలేదు. ఇంకా డోర్ పెట్టేసి మంకీస్ వస్తాయండి, లేకుంటే నేను డోర్ పెట్టకుంటే. మేము ఇవాళ అసలే మార్నింగ్ బాగా వచ్చినాయి మంకీలు. డోర్ పెట్టేసి కిటికీలు కూడా అన్నీ పెట్టేసినండి, వెలుతురు వస్తుంది కదా అని. ఇక కాసేపు అయితే అప్పటికి 2:30 అవుతుందండి. ఇక కాసేపు పడుకుందామని వెళ్ళి అయితే పడుకున్నానండి. బాయ్ అండి, టేక్ కేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.